అవినీతికి కేర్ ఆఫ్ గా బల్దియా మారింది. లక్షల్లో వేతనాలున్న చేతివాటానికి రుచిమరిగారు కొందరు అధికారులు. ఏసీబీకి పట్టుబడుతున్న డోంట్ కేర్ అంటూ బల్ల కింద చేపెడుతున్నారు. ఈ ఏడాది ఏసీబీ వలలో 6 అవినీతి చేపలు పడగా 6 రోజుల వ్యవధిలో 2 అవినీతి ఇంజనీర్లు చిక్కారు. లంచం తీసుకోవడం నేరమని ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు ప్రభుత్వ అధికారుల తీరు మాత్రం మారడం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆలోచన కావచ్చేమో కొందరు ఉద్యోగులు లంచాలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఇలాంటి వారిని ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చర్యలు తీసుకుంటున్నప్పటికీ మార్పు రావడం లేదు. తాజాగా జీహెచ్ఎంసీ గోల్నాక అసిస్టెంట్ ఇంజనీర్ మనీషా లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది. బిల్లు ప్రాసెస్ చేసి పైకి పంపించడానికి 20,000 లంచం డిమాండ్ చేసింది గోల్నాక అసిస్టెంట్ ఇంజనీర్ మనీషా. 5,000 అడ్వాన్స్ ఇచ్చి మిగతా 15,000 ఇచ్చే ముందు ఏసీబీకి పట్టించారు బాధితులు. లంచం తీసుకుంటూ పట్టుబడిన అసిస్టెంట్ ఇంజనీర్ మనీషాను అరెస్టు చేసి నాంపల్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు ఏసీబీ అధికారులు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 6 పట్టుబడ్డారు. ఇంజనీరింగ్ విభాగమే కాదు, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, హెల్త్, అర్బన్ బయోడైవర్సిటీ తదితర విభాగాల్లోనూ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. నిర్మాణ అనుమతులు, నివాస యోగ్య పత్రాల జారీ మొదలు ఆస్తి పన్ను మదింపు, సవరణ, జనన మరణ ధృవీకరణ పత్రాల జారీలోనూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రతి పనికో రేటు నిర్ణయించారు. వేలు లక్షల వేతనం తీసుకుంటున్న అధికారులు, ఉద్యోగులు విధి నిర్వహణలో భాగంగా చేయాల్సిన పనులకు ఆర్థిక ప్రయోజనాలు ఆశిస్తున్నారు. తాజా ఘటనలతో బల్దియాలో అవినీతి అక్రమాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. జీహెచ్ఎంసీలోని ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల మధ్య మీకింత మాకింత అన్న ఒరవడి ఎప్పటి నుంచో కొనసాగుతోంది. పని విలువను బట్టి ప్రతి బిల్లులో ఏఈఈ, డిఈఈ, ఈఈ, ఎస్ఈలకు వాటా వెళ్తుంది. కొన్ని పనులకు సంబంధించి పర్సంటేజీల విషయంలో తేడాలొస్తే అవినీతి బహిర్గతమవుతోంది. అంతకు ముందెన్నడూ లేని విధంగా కొన్ని నెలల క్రితం నుంచి ఏఈఈ, డిఈఈ, జోనల్, కేంద్ర కార్యాలయంలోని అధికారులకు పంపాలంటూ అదనంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో అధికారులు ఇచ్చే పర్సంటేజీ పెరిగి వివాదాలకు దారితీస్తోంది. కేంద్ర కార్యాలయంలోని ఇంజనీరింగ్ నిర్వహణ విభాగంలో మొన్నటి వరకు పనిచేసిన ఓ అధికారి ఈ సంప్రదాయానికి తెరతీశాడనే ఆరోపణలు ఉన్నాయి. పట్టణ ప్రణాళిక విభాగం అక్రమాల అనంతరం భవన నిర్మాణ అనుమతులు ఇవ్వాలన్నా, పర్మిషన్ లేకుండా ఇల్లు నిర్మించుకోవాలన్నా ఈ విభాగం అధికారులకు అడిగినంతా ముట్టజెప్పాల్సిందే. నివాస యోగ్య పత్రం జారీతో పాటు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనకు ముడుపులు చెల్లించాలి. ఇసుక, కంకర వేగానే వచ్చే చైర్మన్లు, పై అధికారుల పేర్లు చెప్పి అందినంతా దండుకుంటారు. పారదర్శక పౌర సేవలంటూ అధునాతన సాంకేతిక విధానాలు అందుబాటులోకి తీసుకువచ్చినా టౌన్ ప్లానింగ్ అవినీతి ఆగడం లేదు. చైర్మన్లు మొదలు సెక్షన్ ఆఫీసర్లు, ఏసీపీలు, ఆ పై స్థాయి అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఆస్తి పన్ను మదింపు, సవరణ పేరిట రెవెన్యూ విభాగంలోని కొందరు ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు భారీ స్థాయిలో అక్రమార్జనకు పాల్పడుతున్నారు. వీరి అవినీతి సొమ్ములో కొందరు ఏఎంసీలు, డీసీలకు వాటాలు ఉన్నట్లు గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఇష్టానికి పన్ను మదింపు చేసి తగ్గించాలంటే అడిగినంత ఇవ్వాల్సిందేనని టీఐ, బీసీలు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 1,50,000 భవనాల నిర్మాణ విస్తీర్ణం రికార్డుల్లో జీరోగా ఉందంటూ పునఃమదింపు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా ఇష్టానికి పన్ను పెంచి టీఐ, డీసీలు సవరణ కోసం దరఖాస్తు చేసిన పౌరుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. హెల్త్ విభాగంలో అక్రమాలకు కొదవలేదు. నగరంలో జన్మించిన వారికి బర్త్ సర్టిఫికేట్లు జారీ చేస్తున్న ఘనత జీహెచ్ఎంసీది. 21,000కు పైగా నకిలీ జనన మరణ ధృవీకరణ పత్రాలను గతంలో బల్దియా రద్దు చేసింది. వీరిలో చాలా మంది నగరంలో జన్మించలేదని, కొందరు విదేశీయులు ఉన్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులు గుర్తించారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా జనన ధృవీకరణ పత్రం ఇవ్వాలంటే చేతులు తడపాల్సిందే. ఇక అక్రమంగా ఇచ్చే జనన మరణ ధృవీకరణ పత్రాలకు 10,000 నుంచి 50,000 వరకు తీసుకుంటారన్న ఆరోపణలు ఉన్నాయి.